వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరికీ దసరా శుభాకాంక్షలు. సో ఇవాళ హరిపాలెం రావడం అనేది జరిగింది. హరిపాలెం మనకి అనకాపల్లి నుంచి నియర్ అబౌట్ 10 to 15 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. హరిపాలెం చాలా వండర్ఫుల్ గ్రామం, మొత్తం గ్రీనరీతో నిండి ఉన్న ఒక అద్భుతమైన గ్రామం. ఈ గ్రామంలో మనం ప్రత్యేకంగా చూడాలి అంటే శ్రీ 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 దుర్గా అమ్మవారి జాతర అనేది జరుగుతుంది. దాంతోపాటు సోలాల పండుగ, అదేవిధంగా చాలామంది భవానీలు ఇక్కడికి వచ్చి తన వాళ్ళ మొక్కులన్నీ తీర్చుకునే టైము ఇదే. సో దసరా నవరాత్రులు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా మొత్తం 9 రోజులు 10 రోజులు కూడా దుర్గాదేవికి అలంకరిస్తూ, దుర్గాదేవికి వివిధ రూపాల్లో అలంకరిస్తూ ప్రజలందరూ కూడా వాళ్ళ తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ చక్కగా దేవి నవరాత్రులు అనేవి ఇక్కడ జరుపుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఒక ఆనవాయితీ. ఇప్పుడు మనం మార్గంలో చూసినట్టయితే కార్లు వెళ్ళడానికి, బళ్ళు వెళ్ళడానికి, అదేవిధంగా నడక రూపంలో స్టెప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా మనం మీదకెళ్ళి అమ్మవారి తాలూకా దర్శనం అనేది చూడవచ్చు. మొత్తం హరిపాలెం అంతా కూడా ఇక్కడ చాలా దైవిధ్యమానంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, చక్కటి వాతావరణం మనకి ఈ రూపంలో దర్శనమిస్తారు. ఫైనల్లీ కొండపైకి అయితే చేరుకున్నాం. సో ఇదంతా కూడా రాత్రికి సిద్ధం చేస్తున్న గుండం కోసం. పదండి అమ్మవారిని దర్శించుకొని దాంతోపాటు పంతులు గారిని అడిగి స్థల పురాణం కోసం తెలుసుకుందాం. శ్రీ విజయ దుర్గాదేవి హరిపాలెం గ్రామం హరిగిరి కొండపై వేంచేసి ఉన్నటువంటి శ్రీ విజయ దుర్గా అమ్మవారి దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో విశేషంగా ఈ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆగమన శాస్త్రం ప్రకారం కూడా వేదోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ 11 రోజులు కూడా అమ్మవారికి విశేష అభిషేక కార్యక్రమాలు, విశేష హోమాలు, విశేషమైనటువంటి సహస్ర కుంకుమార్చన కార్యక్రమాలు, వేదపారాయణలు కూడా నిర్వహించడం జరుగుతుంది. నిన్న మహానవమి విశేషంగా సప్తచండీ యాగం నిర్వహించి బుధవారం విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరి యొక్క అవతారంలో శ్రీ విజయదుర్గా అమ్మవారు దర్శన భాగ్యం ఇచ్చి వచ్చినటువంటి భవానీలకి, భక్తులకి కూడా విశేషమైనటువంటి అలంకరణలో దర్శనం ఇవ్వడం జరిగి ఉన్నది. ఈ యొక్క అమ్మవారి విశిష్టత, అమ్మవారు మనస్ఫూర్తిగా నిర్మలమైన మనసుతో అమ్మవారిని దర్శించుకుంటే తప్పకుండా అమ్మవారి యొక్క కృప ప్రాప్తులు కాగలరని మనం స్థల పురాణం చెప్పబడి ఉన్నది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ విజయదుర్గా అమ్మవారిగా హరిగిరి కొండపై వేయించేసి ఉన్నారు కనుక కొన్ని వేల మంది భక్త జన సంద్రోహంతో ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది. జై భవాని. అలాగే ఈరోజు సాయంత్రం విజయదశమి సాయంత్రం 600 మంది భవానీలచే సోలాల మహోత్సవం కూడా అంగరంగ మహావైభవంగా నిర్వహించడం కూడా జరుగుతుంది. భవానీలు మాతలచి యొక్క సోలాల మహోత్సవం హరిగిరి కొండపై చేరుకుని అమ్మవారి సన్నిధాన ఎదురుగా అగ్నిగుండం తొక్కుకుంటూ దర్శన భాగ్యం చేసుకుని ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు పరిసమాప్తం చెందడం కూడా జరుగుతుంది. జై భవానీ, జై జై భవానీ, జై భవానీ, జై భవానీ. జై భవానీ. మొత్తం ఆలయం అంతా కూడా వివిధమైన పువ్వులు, అదేవిధంగా వివిధమైన డెకరేషన్తో ఆలయం అంతా కూడా చాలా చక్కగా డెకరేషన్ చేసి ఉన్నది. దీంతోపాటు సాయంకాలం మనకు జరిగే సోలాల పండుగ, అదేవిధంగా గుండం, ఇవన్నీ కూడా దీవన్నిటి కూడా మనుషులందరూ కూడా సిద్ధమవుతున్నారు. దీనికి ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రతిరోజు కూడా కష్టపడి మొత్తం అంతా ఆలయం అంతా డెకరేషన్ చేసి, దాంతోపాటు ఇక్కడ ప్రతి భవాన్ని కూడా ఏ విధమైన అసౌకర్యం గురవు అవ్వకుండా ప్రతి జాగ్రత్తలు అనేవి చాలా చక్కగా తీసుకోవడం అనేది కమిటీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో మాకు కూడా దర్శనం చేసుకున్న తర్వాత నిమ్మకాయ, అదేవిధంగా తల్లి ద్వారా ఇచ్చిన ప్రసాదం, దాంతోపాటు కుంకుమార్చనలు ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. చాలా దైవిత్యమానంగా హరిపాలెంలో ఉన్న దుర్గా భవాని అమ్మవారి దర్శనం అనేది చాలా బాగా జరిగింది. భక్తులందరూ కూడా ఇప్పుడు మనం చూసినట్టయితే సుమారు 5 నుంచి రాత్రి 10 గంటల వరకు సోలాలు, అదేవిధంగా గుండం పొక్కడం అనేది జరుగుతుంది భవానీ అమ్మవారిది. దాంతోపాటు తీర్థ ప్రసాదాలు కూడా ఇక్కడ పంచడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే హరిపాలెం నుంచి కాకుండా ఇక్కడ ఉన్న తదితర ప్రాంతాల నుంచి అన్నింటినీ కూడా భక్తులు చాలా ఎక్కువ రూపంలో తండోపు తండాలుగా రావడం అనేది జరుగుతుంది. అమ్మవారి ప్రసాదం తీసుకొని రావడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తుంది. మీరు ఎప్పుడైనా హరిపాలెం దుర్గాదేవి టెంపుల్కి వచ్చారా? కామెంట్ చేసి చెప్పండి.
ప్రతిరోజుగా సుమారుగా తెల్లవారి సాయంకాలం కలిపి సుమారుగా 200 నుంచి 300 మంది భక్తులు ప్రతిరోజు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం, అదేవిధంగా వేలాల సంఖ్యలో మన భవానీలో అదేవిధంగా జనాలందరూ కూడా వచ్చి దర్శించుకోవడం అనేది ప్రతిరోజుగా జరుగుతున్న ఒక విశేషం. ఇక్కడ హోమాలు అవి నిర్వహిస్తుంటారు. సో ప్రత్యేకంగా నవరాత్రుల సందర్భంగా ఇక్కడ హోమాలు అవి కూడా జరిపించారు. సో ఇక్కడ నుంచి చూస్తున్నట్టయితే మొత్తం హరిపాలెం అంతా కూడా మనకి చాలా అందంగా కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్న పాడి పంటలు కూడా అన్నీ కూడా మనకి చాలా దైవిత్యమానంగా ఇక్కడ కనిపించడం అనేది జరిగింది. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ ఇక్కడ రావడం, అదేవిధంగా ప్రతి ఒక్కరు కలిసి ఈ దసరా జరుపుకోవడం అనేది చాలా అద్భుతమైన ఒక ఘటన. హరిపాలెంలోని భవానీ తల్లికి దర్శనం చేసిన తర్వాత చాలా బాగా దర్శనం అయింది. ఇక్కడ ఏదైనా అనుకోని పనులు కూడా అవుతాయి కాబట్టి మీరు రావచ్చు హరిపాలెం. హరిపాలెంలో ఉన్న విజయ దుర్గా భవానీ అమ్మవారి దగ్గరికి వచ్చాం, దర్శనం చేసాం. చాలా బాగుందండి. మనస్ఫూర్తిగా అమ్మవారికి ఏం కోరుకుంటే అదే ఇస్తుంది తల్లి. జై భవానీ. జై దుర్గా భవాని. ఇవాళ హరిపాలెం రావడం అనేది జరిగిందండి. ఇక్కడ మనం చూసినట్టయితే దుర్గా తల్లి కోవిల్ అనేది కొండ మీద కొలువై ఉన్నది. కోరికలన్నీ తీర్చే తల్లి మన దుర్గమ్మ తల్లి. ఇక్కడ మనం చూసినట్టయితే సుమారుగా హరిపాలెం అంతా కూడా మనకి కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా ఎంతో చక్కగా పచ్చదనం అంతా కూడా కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది మొత్తం వ్యూ అంతా. సాయంకాలం చూస్తే ఇక్కడ తండోపతండాలుగా జనాలందరూ రావడం జరుగుతుంది. భవానీ జయఘోష్తో ఈ మొత్తం ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా మారిపోతుంది. ఎందుకంటే చాలామంది భవానీలు సుమారుగా 700 నుంచి 800 భవానీలు అందరూ కూడా ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా ఇక్కడ గుండం, అదేవిధంగా శూలాలు ఇవన్నీ కూడా చేయడం అనేది జై భవానీ దుర్గా తల్లి ఆశీస్సులతో వీరందరూ జనాలందరూ కూడా చక్కగా హరిపాలెం జనాలందరూ కూడా చక్కగా చేయడం, ఇక్కడ రావడం, అదేవిధంగా భక్తులందరితో పాటు సందర్శించడం అనేది చాలా మంచి అవకాశంగా పంపిస్తున్నాను. జై దుర్గా భవానీ. కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రతిదీ నిర్వహించారు. జై భవానీ, జై భవానీ. మా అంకల్కి స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే తన కారులో మా అందరికీ తీసుకెళ్లి దర్శనం చేయించినందుకు. ఈ విధంగా స్టెప్స్ మార్గంలో కూడా మనందరం కూడా వెళ్ళి తల్లికి ఆశీస్సులు దర్శనాలు రెండు చేయొచ్చు. బ్లాగ్ 2 అనేది వస్తుంది, వేచి ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. For more updates, please do subscribe to my channel. Do like, share, subscribe to my channel. Thank you.